హాయ్ వెల్కమ్ టు హోలిస్టిక్ ఐఏఎస్. సో దిస్ ఈజ్ సి హరికృష్ణ. ఈ వీడియోలో మనం ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. సో గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నప్పుడు చూడండి, చాలామంది వేచి చూస్తున్నారు. సో అద్భుతమైన సంఖ్యలో డిప్యూటీ కలెక్టర్లు లేదా ఆర్డీఓ, అలానే డిఎస్పీలు, ఇలా చాలా గ్రూప్ 1 వేకెన్సీస్ రాబోతున్నాయి. సో మీకు ఆల్రెడీ ఈ విషయం తెలుసు. అయితే మరి ఈ నేపథ్యంలో ఎలా మనం ప్రిపరేషన్ సాధించాలి? అది గ్రూప్ 1 అయితేనే ఉంది, గ్రూప్ 2 అయితేనే ఉంది, ఓవరాల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయితేనే ఉంది. సో ఎట్లా మనము ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రధానంగా అభ్యర్థి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈరోజు మీకు నోటిఫికేషన్ రాబోతోంది. నోటిఫికేషన్ వచ్చే క్రమంలో మరి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది చాలా వరకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సరైన గైడెన్స్, మెంటరింగ్ ఉంటేనే సో ఐ థింక్ డెఫినెట్లీ మీరు మీ ప్రిపరేషన్ని కరెక్ట్ మార్గంలో తీసుకెళ్ళగలుగుతారు. ఎగ్జామ్ అంటే మనం ఏదో మెటీరియల్ చదివేసాము, కొన్ని క్వశ్చన్స్ బట్టి కొట్టి వెళ్ళాము, ప్రిలిమినరీకి కొన్ని బిట్ బ్యాంకులు చదివాము అంటే అలాంటి ఎగ్జామ్ కాదు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కొన్ని యూపీఎస్సీ స్టాండర్డ్తో పాటు యూపీఎస్సీకి మించి స్టాండర్డ్స్లో అడుగుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అది తమిళనాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితేనే ఉంది, ఏపీ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కూడా కానీ. సో అంచేత ఇవి 2016లో కూడా మీరు కనుక చూసినట్లయితే రీ ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ కూడా మంచి స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంచేత ఎగ్జామ్ మనకు ఎట్లా ఉండబోతోంది, మనం ఏ విధంగా చదవాలి అనేది అత్యంత కీలకమైనటువంటిదని నేను భావిస్తాను. ఎందుకంటే సరైన దిశానిర్దేశం, సరైన మార్గదర్శకం మనకు లేకపోతే మన ప్రిపరేషన్ వృధా అయిపోయే అవకాశం కూడా ఉంది. అందుకని ఒక కరెక్ట్ మెథడ్లో మంచి మెంటార్ను మీరు ఎంచుకొని చదివితే ఆటోమేటిక్గా మీరు విజయం సాధిస్తారన్న దానిలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మీ అందరికీ తెలుసు, తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఇలా ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఇలా ఈ 3 రకాల దశలు మనకు కనిపిస్తాయి. సో ప్రిలిమినరీ అనేది గుర్తుపెట్టుకోండి, కేవలం స్క్రీనింగ్ ఎగ్జామ్. అంటే ప్రిలిమినరీ క్లియర్ అయితే మీకు మెయిన్స్ వస్తుంది, మీకు తెలిసినటువంటి విషయమే. అయితే మెయిన్స్ రాసే అర్హత వస్తుంది. మెయిన్స్ రాసిన తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులు బట్టి వేకెన్సీస్ ఆధారంగా మీకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ చేశారా, తర్వాత మెయిన్స్, తర్వాత అలానే ఇంటర్వ్యూ, రెండింటి మార్కులు ఫలితంగా మీకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీకు మెరిట్ లిస్ట్ తయారవుతుంది. అయితే మరి ప్రతి దశను మనం దాటుకొని అల్టిమేట్గా మరి విజయం సాధించాలి అంటే ఏం చేస్తే ఇది మన వల్ల అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ కోర్స్ అనేది మనం తీసుకుంటే, ఇప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఏపీపీఎస్సి, అలానే యూపీఎస్సి, సో ఈ 3 ఎగ్జామ్స్కి నేను గత 22 ఏళ్ళ నుంచి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో దాదాపు హైదరాబాద్లోని మేజర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో నేను వర్క్ చేస్తూ, అలానే హోలిస్టిక్ ఐఏఎస్ సో కూడా 2007 నుంచి ఏర్పాటు చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇన్నేళ్ల నా పర్టికులర్ అనుభవంలో, అలానే ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో మనం గమనించేది ఏంటంటే, ఎవరైతే ప్రణాళికాబద్ధంగా చదువుతారో, అంటే బేస్డ్ ఆన్ ప్లాన్, హూ ఎవర్ సో రీడ్స్ బేస్డ్ ఆన్ ప్లాన్, ప్రిపేర్స్ బేస్డ్ ఆన్ ప్లాన్, దే ఆర్ సక్సీడింగ్ మోర్. అంటే ప్రణాళికాబద్ధంగా చదవాలి, కాన్సెప్ట్ బాగా నేర్చుకోగలగాలి, క్వశ్చన్ ఎలా అడుగుతారు, మనం ఆన్సర్ ఎట్లా రాయాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, అవి కూడా నేను కొన్ని మీకు చెప్తూ ఈ కోర్స్ గురించి కూడా నేను ఇక్కడ మీకు వివరిస్తాను. జనరల్గా ఏంటంటే, సో చాలామంది అభ్యర్థులు మీకు ప్రిలిమ్స్ అనేది తీసుకోగలిగితే, సో ఫస్ట్ ప్రిలిమ్స్ తర్వాత కదా మెయిన్స్ అనేది ఎక్కువగా మీరు చూస్తుంటారు. ప్రిలిమ్స్ తర్వాత కదా మెయిన్స్ అనేది, ప్రిలిమ్స్ అయితే కదా మెయిన్స్ అనేది. ఇది ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ రియలీ ఏ గుడ్ మెథడ్. అసలు మీరు ప్రిలిమ్స్ సిలబస్ని కనుక మీరు ఒకవేళ చూస్తే, ఏ సబ్జెక్ట్ అయినా మెయిన్ సిలబస్ కనుక చూస్తే, సో ఇక్కడ ఈ మన ఏంటి, సో ప్రిలిమ్స్ సిలబస్ కానీ మెయిన్స్ సిలబస్ కానీ మీరు బాగా గమనిస్తే, మెయిన్స్లో ఉన్న చాలా వరకు సిలబస్ ప్రిలిమ్స్లో ఉంటుంది. మరి మీరు చెప్పండి, ఒక సబ్జెక్ట్ని బాగా కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదివేది మెయిన్స్లోనా ప్రిలిమ్స్లోనా అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే మెయిన్స్లో. అంచేత మెయిన్స్ అనేది మనం ప్రిలిమ్స్ని కవర్ చేస్తూ చదువుకునే విధంగా ఉండాలి. అంటే ఏంటంటే ప్రిలిమ్స్ త్రూ మెయిన్స్, అంటే మెయిన్స్ ద్వారా, మెయిన్స్తో పాటు మెయిన్ సిలబస్ని విస్తారంగా చదువుతున్నప్పుడు ప్రిలిమ్స్ని చదువుకుంటే, అదనంగా స్టాక్ ఇన్ఫర్మేషన్ని, కరెంట్ అఫైర్స్ని చదువుకోగలిగితే
కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చినా అనలిటికల్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అందుకని ఒక టాపిక్ని బాగా విస్తారంగా నేర్చుకునే అవకాశం మెయిన్స్లో ఎందుకు ఉంటుందనేది మీకు దీని ద్వారా అర్థం అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు కనుక గమనిస్తే అత్యధిక అభ్యర్థులు ఈ మెయిన్స్ని తొలుత వదిలేసి ప్రిలిమ్స్ మీద పడి ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందా లేదా ఆ తర్వాత మెయిన్స్ చదివితే సో ఇక కుదరదు. లేకపోతే యూపీఎస్సీ సివిల్స్కి ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎందుకని మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకుంటారు, ఎందుకు 1 year 2 years ముందే మొత్తం ప్రిపరేషన్ స్టేజెస్ అన్ని స్టేజెస్ ప్రిపేర్ అవుతూ తర్వాత ఎగ్జామ్ తీసుకుంటారంటే మనం ఏ దశలో కూడా విఫలం కాకూడదు అనేది. సో మొదటి అపోహ ఏంటంటే ప్రిలిమ్స్ ముందు తర్వాత మెయిన్స్. అసలు ప్రిలిమ్స్ అనేది స్క్రీనింగ్ ఎగ్జామ్. అంటే ప్రిలిమ్స్ మీకు అర్హత వస్తే ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్. అంచేత నేను ప్రిలిమ్సే చదువుతాను, అర్హత వచ్చిన తర్వాత మెయిన్స్ చదువుతానంటే రాంగ్. మెయిన్స్ బాగా చదువుకుంటే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఆ లోపల మెయిన్స్ కూడా ప్రిపరేషన్ అవుతుంది కాబట్టి ప్రిలిమ్స్ అవ్వగానే మెయిన్స్కు ఉన్నటువంటి ప్రిపరేషన్ అనుభవము ప్రాక్టీస్ ఇవన్నీ మీకు మెయిన్స్ చక్కగా మీకు హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూ చేసి మెరిట్ లిస్ట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది దయచేసి అభ్యర్థులు గమనించాలి. సో ఇది మేజర్గా మీరు ఫస్ట్ మనం గుర్తించాల్సినటువంటి పాయింట్. రెండవది సో ఇదివరకు లాగా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం తగ్గిపోతుంది. అంటే హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఎలాగో అడగరు. సో విచ్ ఇస్ ద లార్జెస్ట్ యానిమల్, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ యానిమల్, ఇలాంటివి కాకుండా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి C52 ఉందనుకోండి. సో పిఎస్ఎల్వి C52 లాంచ్ జరిగింది కదా. ఈ పిఎస్ఎల్వి C52 లాంచ్ ఎప్పుడు జరిగింది? February 14, 2022లో మీకు పిఎస్ఎల్వి C52 లాంచ్ జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే మరి లాంచ్ జరిగినప్పుడు మెయిన్స్లో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే సో ఇటీవల ఇస్రో ప్రయోగించిన అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 4 ప్రయోగాన్ని వివరించండి అనే క్వశ్చన్ రావచ్చు. లేదా పిఎస్ఎల్వి C52 ప్రయోగం మీరు ముఖ్యాంశాలు తెలపండి అని ఒక 5 మార్క్స్ కూడా క్వశ్చన్ అడగచ్చు. అయితే ఇప్పుడు ఆ మెయిన్స్ పరంగా క్వశ్చన్ చదువుకుంటే ప్రిలిమ్స్లో ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఉదాహరణకు సో మేజర్ పాయింట్స్ ఏంటంటే పిఎస్ఎల్వి C52 అనేది ఏంటి, ఇస్రో మరి ఈ రోజున ప్రయోగించినటువంటి ఒక నౌక ప్రయోగం. ఇది 52వ ప్రయోగం అనడానికి లేదు, మొత్తం మీద ఇది 54వ పిఎస్ఎల్వి ప్రయోగం, 52వ విజయవంత ప్రయోగం. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే పిఎస్ఎల్వి ఎక్సెల్ రూపంలో మరి ఇస్రో ప్రయోగించిన 23వ ప్రయోగం. సో ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి దీని ద్వారా EOS 4 అనేది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 4వది. అలానే దీన్నే IRS 1A అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత మళ్ళీ మీకు ఇన్స్పైర్ శాట్ అనే ఒక ఉపగ్రహంతో పాటు సో INS 2TD అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అంటే సో పిఎస్ఎల్వి అంటే ఈ క్వశ్చన్ మెయిన్స్ రాసేటప్పుడు 54వ పిఎస్ఎల్వి ఓకే, అసలు ఈ పిఎస్ఎల్వి ప్రయోగం చెప్పేటప్పుడు పిఎస్ఎల్వి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో అని చెప్తూనే మనం ఏం చేయాలి ప్రధానంగా ఇక్కడ అంటే మెయిన్స్కి వచ్చేటప్పటికి ఆ పిఎస్ఎల్వి నేపథ్యాన్ని కొద్దిగా చెప్పాలి. అలానే పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ఈ ప్రయోగం ఎప్పుడు జరిగింది చెప్పాలి. ఎందుకంటే పిఎస్ఎల్వి నేపథ్యం చెప్పకపోతే కుదరదు. అసలు పిఎస్ఎల్వి ప్రయోగం ఎప్పుడు జరిగింది, అసలు ఫస్ట్ దాని అభివృద్ధి ఎప్పుడు జరిగింది, మొదటి ప్రయోగం ఎప్పుడు జరిగింది అనే కొద్దిగా స్వల్ప నేపథ్యాన్ని వివరిస్తూ అప్పుడు ఈ ప్రయోగాన్ని చెప్తూ వీటిలో విశిష్టతలను వివరిస్తూ ఆ తర్వాత ఈ ఉపగ్రహం గురించి రాస్తూ భవిష్యత్తు పిఎస్ఎల్వికి సంబంధించి ఇస్రో ఇప్పటికీ ఏమైనా మనకు వివరించిందా ఈ విషయాన్ని చెప్తూ ఆన్సర్ని ముగిస్తే ఈ మొత్తము ఆన్సర్ చదివే క్రమంలో మరి ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే మన ఆన్సర్ చేయడానికి వీలవుతుందని దయచేసి అభ్యర్థులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత మనం ఏదో బిడ్ బ్యాంక్ చదివేసి పిఎస్ఎల్వి C52 52వ ప్రయోగము 54వ ప్రయోగం 52వ విజయవంత ప్రయోగం అంటే అలా బిట్లాగా చదువుకుంటే కుదరదు. EOS 4 ఏ నౌక ద్వారా ప్రయోగించారు పిఎస్ఎల్వి C52 అని ఎక్కడో చోటు చదివితే అది ఈ పాయింట్స్ వదిలేసి కేవలం EOS 4 పిఎస్ఎల్వి C52 ప్రయోగించిందని చదివితే కుదరదు. సో ఈ మొత్తం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదివారనుకోండి ఆటోమేటిక్గా మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నా. అంచేత మీరు ప్రిలిమ్స్ని పట్టుకొని
అలానే మెయిన్స్ వదిలేస్తే మీ ప్రిపరేషన్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సో ఇది ఒకటే కాదు, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు పిగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనిషికి సంబంధించి ఈ పందికి సంబంధించిన గుండెను పెట్టడం, ఈ పర్టికులర్ ట్రాన్స్ప్లాంటేషన్ బేసిస్ మీద ఇది చదవగానే ఓకే ఎవరు చేశారు ఎక్కడ అది కాదు కావాల్సింది. దాంతోపాటు మెయిన్స్లో ఇమ్యూనిటీలో మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అనేటువంటి ఏరియాకి సంబంధించింది. సో అప్పుడు మనకు సిలబస్లో ఇమ్యూనిటీ ఉంది మెయిన్స్లో. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ సెక్షన్లో మనకేముంది, ఇమ్యూనిటీ ఉంది. సో అంచేత ఇక్కడ కరెంట్ న్యూస్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి అంశాన్ని అటు ఫిలిమ్స్లో ఎక్కడ అడగచ్చు, ఎలా అడగచ్చు, మెయిన్స్లో ఎలా అడగచ్చు. సో అంచేత పిగ్ హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినటువంటి నేపథ్యాన్ని, సో ట్రాన్స్ప్లాంటేషన్ మార్పిడి అంటాం కదా, అవయవ మార్పిడి జరిగినటువంటి నేపథ్యాన్ని, ఈ మార్పిడి జరిగినటువంటి నేపథ్యాన్ని మనం ఏం చేయాలి, మెయిన్కి లింక్ చేసుకొని ఓకే మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ విధంగా క్వశ్చన్ అడగ. అంత ఎందుకంటే ఇదివరకు గ్రూప్ 1 మెయిన్స్లో ఇది అడిగేశారు. ఏపీకి సంబంధించిన మెయిన్స్లో మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ క్వశ్చన్ ఇమ్యూనిటీలో అడిగా. ఆ ఇమ్యూనిటీలో సిలబస్లో ఉండదు అది. మీరు ఇమ్యూనిటీ సిలబస్ చూడండి, అసలు ఇది ఉండదు, ఇంటర్ఫెరాన్స్ ఉండవు సిలబస్లో. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ టీకా ఉంది కదా, సో కోవిడ్ టీకా సిలబస్లో స్పెసిఫిక్గా ఉండదు, కానీ మనం చదువుకోవాలి. అట్లా పరిధి తెలుసుకోవాలి. ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు స్కోప్ ఏంటి, ఒక న్యూస్ ఐటమ్ వస్తే దాన్ని ఫిలిమ్స్కి ఎట్లా చదువుకోవాలి, మెయిన్స్కి ఎట్లా చదువుకోవాలి అనేది చాలా చాలా కీలకం అనమాట. సో మీరు ఒకవేళ అది వదిలేసి ఏదో బుక్ చదివేస్తాను నేను అంటే కాదు. సో అందుకని ఇలాంటి మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, సిలబస్ ఎలా కవర్ చేయాలి, ఏ క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ అనేది మన కోర్సు మొత్తంలో మీకు వివరించబడుతుంది. సో ఇంకా కోర్స్ డీటెయిల్స్కి మనం వచ్చేస్తే ఈ కోర్స్ ఏంటంటే, సో ఈ మనకు తెలంగాణకు సంబంధించి పేపర్ 5లో మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మొదటి 2 సెక్షన్స్ అనమాట. ఫస్ట్ది కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. అందులో మీకు స్పేస్, అలానే సైన్స్ పాలసీస్, అలానే ఎనర్జీ ఉంటుంది. తర్వాత అలానే ఐటీ యూనిట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్, ఇట్లా మీకు ఇవన్నీ టాపిక్స్ ఏవైతే ఫస్ట్ సెక్షన్లోనే అదొకటి. సెకండ్ అంతా లైఫ్ సైన్సెస్ అనమాట. సో ఈ లైఫ్ సైన్సెస్ టాపిక్ మీకు ఏమున్నాయి, మొదటి యూనిట్లో మీకు క్రాప్ సైన్స్ అని, ప్లాంట్స్ అని, పంట విజ్ఞానం అనమాట. సో పంట విజ్ఞానం ఉంది. అలానే ఫుడ్ బయోటెక్నాలజీ ఉంది. ఓవరాల్గా బయోటెక్నాలజీ టాపిక్ మనకు బయోటెక్నాలజీ ఉంది. సో నేను జస్ట్ ఈ ఆర్డర్లో రాసేస్తున్నాను. జనరల్గా క్రాప్ సైన్స్ తర్వాత బయోటెక్నాలజీ ఉంది అట్లా అనుకోండి. సో తర్వాత మళ్ళీ డిసీజెస్ ఉంది, తర్వాత వ్యాధులు, తర్వాత ఇమ్యూనిటీ అనమాట. సో డిసీజెస్ అలానే ఇమ్యూనిటీ అంటే శరీర నిరోధక శక్తి లేదా అసంక్రామ్యత అంటాం కదా. సో ఇది ఉంది మళ్ళీ మీకు సిలబస్. అంటే ఈ పేపర్ 5లోని ఎస్ఎన్టీలో ఈ 2 సెక్షన్స్తో పాటు పేపర్ 4లోని మీకు ఎన్విరాన్మెంట్ సెక్షన్ ఉంది, థర్డ్ సెక్షన్. సో థర్డ్ సెక్షన్ అనేది ఎన్విరాన్మెంట్ ఉంది. సో ఫస్ట్ సెక్షన్ ఏమో పేపర్ 5లోని సెకండ్ సెక్షన్, అలానే పేపర్ 4లోని థర్డ్ సెక్షన్ సో డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ అని ఉంది. అంటే పర్యావరణం అంటే అభివృద్ధి అనేది పర్యావరణ సమస్యలకు ఎట్లా కారణమవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. సో మానవ ఆర్థిక ప్రగతి అనేది పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తుందన్నది మన అందరికీ తెలుసు. సో ఇలాంటిది ఈ మొత్తం ఇక్కడ కూడా మళ్ళీ చట్టాలు కానీ, పర్యావరణ వాదం అని ఒక టాపిక్, అలానే రిసోర్సెస్, అన్ని రకాల సహజ వనరుల గురించి మాట్లాడుతూ, మరియు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు పొల్యూషన్, తర్వాత అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, అండ్ అట్ ది సేమ్ టైమ్ ప్రపంచ పర్యావరణ అంశాలు, సుస్థిర అభివృద్ధి అని మనకు 5 యూనిట్స్ మళ్ళీ ఇక్కడ వస్తాయి. సో అంటే ఈ మొత్తము 150 మార్క్స్ అనమాట. ఇది హైలీ స్కోరింగ్. అందుకనే ఈ మొత్తం పేపర్స్, ఈ మొత్తం సెక్షన్స్ ఏవైతే ఇప్పుడు నేను వివరించానో సో ఇవన్నీ ఈ పేపర్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి, సో సిలబస్కి సంబంధించిన మొత్తము వీడియోలు మీకు కోర్సులో ఉండడంతో పాటు సో మీరు కోర్సు కొన్న తర్వాత ఆ కోర్సు కాలంలో వచ్చేటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అవి యాడ్ అవుతాయి. కొన్ని ఓల్డ్ వీడియోస్ కొన్ని డిలీట్ అవుతాయి, మళ్ళీ కొత్త వీడియోస్ యాడ్ అవుతూనే ఉంటాయి. సో అందుకని సో ఇప్పుడు ఎలాగో మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుందన్నటువంటి నేపథ్యంలో మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కోర్సును మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మీ ప్రిపరేషన్ ముందుకెళ్తుంది. అయితే ఇంకోటి కూడా గమనించండి, ఏంటంటే ఓవరాల్గా మన ఎంటైర్ ఏదైతే
ఈ సిలబస్ కోర్స్ ఏదైతే ఉందో సో దీనిలో మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ప్రిలిమినరీకి కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. మధ్య మధ్యలో మీకు ప్రిలిమినరీకి యూజ్ అయ్యేది ఏదైతే ఉంటే అది క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి ఇది ప్రిలిమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. సో అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్. సో రెండవది ఏంటంటే మీకు మెయిన్గా ఈ కోర్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చదువుతున్నటువంటి ఆ పూర్తి నేపథ్యంలో సో మీకు వేరే పేపర్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి ఒక ఐడియా మీకు క్లియర్గా వచ్చేస్తుంది. సో అగైన్ ఐ రిపీట్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కోర్స్ అని మాత్రమే అనుకోకండి దయచేసి. సో దీనిలో మీకు డిఫరెంట్ పేపర్కి సంబంధించిన నేపథ్యం కూడా మీకు అర్థమవుతుంది. ఓహో, క్వశ్చన్కి ఇలా ఆన్సర్ రాయాలి, ఓకే రైట్, ఇలా అడిగితే ఇలా రాయాలి. ఈ నేపథ్యం అనేది మీకు మిగతా అన్ని పేపర్లకి క్లియర్గా యూజ్ అవుతుందనేది దయచేసి గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇక్కడ మనం తీసుకోగలిగితే ఎస్పెషలీ ఇన్ మై ఎంటైర్ కెరియర్, సో ఈ కెరియర్లో ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అని ముందే చెప్పాను. అంతేకాకుండా సో నా పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో కూడా నేను ఎంతోమంది ర్యాంకర్స్ వచ్చారు. సో మీకు 2008 టాపర్ జె వెంకట మురళి మొదలుకొని ఆయన ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. అలానే ఇటీవల నిశాంత్ రెడ్డి, మధుసూదన్ లాస్ట్ నోటిఫికేషన్లో. సో వీళ్ళందరూ ఏంటంటే దే హ్యావ్ టేకన్ కోచింగ్, దే హ్యావ్ టేకన్ పర్సనల్ గైడెన్స్, మెంటర్షిప్, ఎస్పెషల్లీ టెస్ట్ సిరీస్ ఇన్ డిఫరెంట్ వేస్. I could help these people to change their way of preparation. ఎలా వాళ్ళు ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, చేంజ్ చేయడం, కరెక్ట్ మార్గదర్శకంగా తీసుకెళ్ళడం. సో ఇదన్నీ వాళ్ళకు ఉపయోగపడే. అయితే డెఫినెట్లీ వాళ్ళు ఎలా అయితే విజయం సాధించారో మీరు కూడా విజయం సాధించడానికి అవకాశం 100% ఉంటుంది. అయితే మీరేం చేస్తారు ఈ రోజు నుంచి అనేది ఇక్కడ చాలా కీలకం. సో వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ గోయింగ్ టు డూ, ఇదే కదండి మరి. సో ఇది కనుక మనం కరెక్ట్గా ముందుకు తీసుకెళ్ళలేకపోతే సో డెఫినెట్లీ మనం ప్రిపరేషన్ ముందుకు వెళ్ళదు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోండి. అనవసరంగా ఎగ్జామ్లపై అపోహలు కల్పించేటువంటి వారి మాటలు వినకండి. 2, సో మీకు ఎవరైతే నమ్మకమైనటువంటి లెక్చరర్, మెంటార్ ఉంటారో వాళ్ళ దగ్గరే మీరు తెలుసుకోండి. సో ఎందుకంటే ఇదేదో ఎగ్జామ్ అనగానే పుస్తకాలు చదివేసి వెళ్ళి అలా కాదు, ఎలా చదవాలనేది ఫస్ట్ తెలియాలి. కాన్సెప్ట్ ఎంతో కష్టపడి మీరు నేర్చుకునే కాన్సెప్ట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక వీడియోని ఒకసారి చూస్తే మీరు ఎంతో అది అర్థం చేసుకోవడానికి కింద మీద పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక క్లాస్ మీరు అటెండ్ అయిపోతే ఈజీ కదా. సో క్లారిటీ వచ్చేసింది, ఇక వర్క్ చేయడమే. సో ఆ క్లారిటీ వచ్చింది, మీరు 2-3 సార్లు రివిజన్ చేశారు, టెక్నికల్ టర్మ్స్ ఉంటే గుర్తుపెట్టుకున్నారు, కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది, ఒక రకమైన సినాప్సిస్ తయారు చేసుకుంటారు, అయిపోయింది, ప్రిపేర్ అవుతారు. సో వెంటనే దీంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా మీరు ఒకవేళ జాయిన్ అవ్వగలిగితే, టెస్ట్ సిరీస్ ఆర్ మెంటర్షిప్ జాయిన్ అవ్వగలిగితే డెఫినెట్లీ ఒకవైపు క్లాసెస్తో పాటు మరోవైపు టెస్ట్ సిరీస్, మెంటర్షిప్తో డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ యు ఆర్ గోయింగ్ టు రాక్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద టాప్ 10 of this particular exam. So don't lose this opportunity. So this is what I am trying to say. ఈ opportunity మీరు వదులుకుంటే definitely you have to repent, and hence so I sincerely advise you to subscribe to this course as early as possible and start preparation. So start అంటే రేపు ఎల్లుండి కాదు, ఇప్పుడే. సో అందుకని సో ఇదే క్షణం, ఇదే రోజు, ఇదే సమయంలో మీరు కనుక స్టార్ట్ చేస్తే మిమ్మల్ని ఆపేవారు ఎవరు ఉండరు. సో డెఫినెట్లీ యూ విల్ గో టు అచీవ్ దట్ గ్రేట్ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా మీకు ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే యాప్లోని చాట్ సెక్షన్లో మీరు డెఫినెట్లీ అడగచ్చు. సో యాప్లో మీకు కనిపించేటువంటి నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. సో అగైన్ ఐ రిపీట్, ఇఫ్ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ది కోర్స్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ so to ask the doubts and we will definitely reply for that particular question. So అందుకని సో బాగా చదవండి, సక్సెస్ మీదే అవుతుంది. కరెక్ట్ విధానంలో ముందుకెళ్తే డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్, and that's it. All the best. Subscribe to the course. Thank you.